ఎప్పుడైనా సరే మనం ఉండాలనుకున్న ప్లేస్ ఇదేనా? అవును. అవునా? చెప్పండి ఇంకా. మనం అనుకున్నది అయ్యేంత వరకు నేను ఇవ్వను. ఇవ్వను నేను. ఇవ్వను అని చెప్పినప్పుడు ఇవ్వను నేను. చేస్తా, తర్వాత చేస్తారు అవి. లాస్ట్ టైం కూడా అంతే చెప్తావు. ప్లీజ్ అఖిల డిలీట్ చేయి. ఫస్ట్ నువ్వు డిలీట్ చేయి. డిలీట్ చేసిన తర్వాత నేను వస్తాను. డిలీట్ చేయి. నాకొద్దు, డిలీట్ చేయి. తర్వాత చేస్తాను. ఫస్ట్ నాకు ఫోన్ ఇవ్వండి, నేను డిలీట్ చేసుకుని చేస్తాను. నీళ్ళు ఎవరున్నారు కదా? నాకు పెళ్ళైంది, నాతో ఎందుకు? నీతోటే చేయాలనిపిస్తుంది. వద్దకిలా, వద్దకిలా, వద్దు, వద్దు. వస్తున్నారు, మీ బాగోదు మొత్తం ఇప్పుడు బయట పెడతారు. వస్తున్నారు, వస్తున్నారు. ఎవరైతే నీకెందుకు వస్తున్నారు చెప్పు. ఎవరిని పిలిపిస్తున్నారా? నేను ఎవరో పిలుచుకున్నాను. ఎవరిని పిలుచుకున్నావు? వద్దకిలా. ఎవరిని పిలిపిస్తున్నావు? నేను ఎవరిని పిలుచుకున్నా? చూడండి బ్రో, ఏం చేస్తుంది? షర్ట్ మొత్తం తీసేస్తుంది బ్రో. తీసి వీడియో తీసి నన్ను బయట నీలాంటి సొసైటీ బయట పెట్టాలి కదా. నీలాంటి బయట సొసైటీ తెలియాలి కదా. నీలాంటి ఉన్నాయని నమ్మి ఇప్పుడే కదా వచ్చింది. అర్థమైందా? కెమెరా రెడీ చేసేసినాను నేను ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు, కాబట్టి కెమెరా అయితే రెడీ చేసుకున్నా. అక్కడ కెమెరా ఉంది, కనిపిస్తుందా? కనిపించకుండా పెట్టినా. లోపల ఒకటి ఉంది, మళ్ళీ బెడ్రూమ్లో ఒకటి ఉంది. ఆయన ఏం చేసినా మొత్తం రికార్డ్ అవుతుంది. నువ్వు ధైర్యం ఉండాలి. ఇంకొకటి నువ్వు ఏం చేయంటే మ్యాక్సిమం ఆమె దగ్గర నుంచి వెళ్ళి నువ్వు ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఆమె ఏం చేస్తుంది, ఎట్లా ఫోర్స్ చేస్తుంది నిన్ను, ఏమంటుంది. నడుస్తుంది లోపల కెమెరా, అన్నీ రికార్డ్ అవుతాయి మనకి. సరేనా? సరే. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మనం పంపించానికి లొకేషన్? గంట అవుతుంది బ్రో. గంట అవుతుంది. ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుందా? హలో అఖిల, వచ్చావా దగ్గరికి? సరే వస్తున్నా. తన కింద ఉన్నాను. లొకేషన్ దగ్గరకు వచ్చేసింది బ్రో. తీసుకోండిరా, మేము ఇక్కడ ఉన్నాం. సరేనా? గుర్తుపెట్టుకో, అన్నిటి దగ్గర కెమెరా ఉంది, జాగ్రత్త. సరేనా? మేము ఇక్కడ ఉన్నాం. ఇంకేమైనా అనిపిస్తే ఒక ఫోన్ చేయి. ఒకటి ఫోన్ చేస్తాను. ఇది దగ్గర ఉంచుకో. ఇది ఏదైనా ఇదే ఫోన్. సరే కొత్తది తీసుకున్నాను. పోయి తీసుకుంటా. రూమ్ చాలా బాగుంది. ఇది ఎవరిదైతే రూమ్? ఎంత మంచిగా ఉంది రూమ్. అక్కడికి ఇక్కడికైనా పోయాకన్నా కానీ డబ్బులన్నీ ఖర్చు. అక్కడ తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇక్కడ తీసుకొస్తే రమ్మన్నా వచ్చేదాన్ని కదా. మా ఫ్రెండ్ దగ్గర ఈ రూమ్. ఎప్పుడైనా సరే మనం ఉండాలనుకున్న ప్లేస్ ఇదేనా? అవును. అవునా? చెప్పండి ఇంకా. మనం అనుకున్న ప్లేస్ ఇదేనా? ఇదే. లాక్ ఏంటి? ఎందుకు లాక్ ఏంటి చెప్పు. నేను చెప్పను. లాక్ చెప్పు. చెప్పను. నేను చెప్పను అని చెప్పాను కదా. లాక్ చెప్పు. లాక్ ఏంటి? నేను చెప్పను. లాక్ ఏంటి? నేను అనుకున్నది అయ్యేంత వరకు నేను చెప్పను. చెప్పు ఒకసారి చెప్పు ప్లీజ్. చెప్పను. చెప్పు. లాక్ అని చెప్పాను కదా రవి. సారీ. ఇవ్వు అఖిల. అఖిల ప్లీజ్. అఖిల ఇవ్వు. అఖిల ఇవ్వను. మనం అనుకున్నది అయ్యేంత వరకు నేను ఇవ్వను. ఇవ్వను నేను. ఇవ్వను అని చెప్పినప్పుడు ఇవ్వను నేను. ఇవ్వను కానీ ఫస్ట్ బెడ్రూమ్ ఎక్కడుందో చెప్పు. లోపల నాకు మూడు వస్తుంది. పద బెడ్రూమ్ చూపించు, అప్పుడు నేను ఒక్కసారి డిలీట్ చేయకిల. చెయ్యను నేను. బెడ్రూమ్ చూపించు, ఆ తర్వాత నేను డిలీట్ చేయాలి.
కూర్చోండి. వద్దాకిలా నువ్వు నాకంటే నువ్వు అంటే నాకు ఇష్టం. వద్దాకిలా నువ్వంటే నువ్వు ఫస్ట్ ఫొటోస్ డిలీట్ చేయి. చేస్తా, తర్వాత చేస్తారు అవి. లాస్ట్ టైం కూడా అంతే తర్వాత చెప్తావు. చేస్తాను ప్లీజ్ అట్లా కదా. డిలీట్ చేయి నువ్వు ఫస్ట్. నువ్వు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నాకు నువ్వు కదా. ఫస్ట్ నువ్వు డిలీట్ చేయి. నువ్వు నేను సెక్స్ చేసిన డిలీట్ చేయి. తర్వాత delete చేస్తా. డిలీట్ చేసిన తర్వాత నేను వస్తాను. నువ్వంటే నాకు చాలా డిలీట్ ఇష్టం. చేయి. నాకొద్దు, డిలీట్ చేయి. తర్వాత చేస్తాను నేను. ఫస్ట్ నాకు ఫోన్ ఇవ్వు, నేను డిలీట్ చేసుకుని చేస్తాను. ఇవ్వను నేను. ఫస్ట్ నాకు ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఫోన్ ఇవ్వు. ఇవ్వను నేను. డిలీట్ చేస్తే నేను ఇవ్వను చేస్తాను. నేను. ఫోన్ ఇవ్వు. ఇవ్వను నేను. ఫోన్ ఇవ్వు. ఇవ్వను నేను. ఫోన్ ఇవ్వను. డిలీట్ చేయకిలా. చేస్తా కానీ నువ్వు నా కోరిక లాస్ట్ టైం కూడా అంతే చెప్పినావు. నేను నమ్మను నీ మాటలు, నేను నమ్మను. ప్లీజ్ ఫోన్ ఇవ్వు. చెయ్యను. ఫోన్ ఇవ్వకిలా. చెయ్యను. నేను చెయ్యను. ఫోన్ ఇవ్వకిలా. చెయ్యను. ఇవ్వు. చెయ్యను. ఇవ్వకిలా. ఇవ్వను నేను. నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? సెక్స్ కోసమే కదా. అవునా అఖిల? నాకు నువ్వు కావాలనిపిస్తుంది కదా. నాకు వద్దకిలా. ఫస్ట్ సెక్స్ అయినా నాతోనే ఎందుకు అఖిల ఇవన్నీ? నీళ్ళు ఎవరున్నారు కదా. నువ్వే కావాలనిపిస్తుంది. నాకు వద్దకిలా వద్దు. నీళ్ళు ఎవరున్నారు కదా. నాకు పెళ్ళైంది, నాతో ఎందుకు? నీతోటే చేయాలనిపిస్తుంది. వద్దకిలా. నీతోటే చేయాలి. వద్దకిలా. వద్దు. నీతోటే నేను వద్దు. సెక్స్ కావాలి నాకు ఇప్పుడు. వద్దకిలా. నీళ్ళు ఎవరున్నారు అట్లా? అయినా నాతో 5 minutes మాట్లాడకిలా. కావాలి నువ్వే నాకు. 5 minutes మాట్లాడిన తర్వాత చేద్దాం అట్లా. ప్లీజ్ అఖిల. మాట్లాడటం కుదరదు. Please అఖిల, నువ్వు నాకు వద్దు. కావాలి. వద్దు నువ్వు అఖిల. నాకు కావాలిరా అవి. నువ్వు నాకు 5 కావాలిరా. minutes మాట్లాడుకుందాం అఖిల. కావాలి అని చెప్తున్నాను కదా. నీతోటే నాకు సెక్స్ కావాలి 5 minutes మాట్లాడుకుందాం. అయినా నీళ్ళు ఎవరున్నారు అఖిల చేయడానికి? అని మంచిగా అనిపించదు నాకు. సాటిస్ఫాక్షన్ నీతోనే నాకు మంచిగా అనిపిస్తుందనే కదా. నువ్వు అయినా నాకు కావాలి, పెళ్ళైంది నేను అక్కడ. ఇదన్నీ తెలిస్తే నా భార్య నాకు విడాకులు ఇస్తుంది. అయినా కానీ నువ్వే నాకు కావాలి. నా పిల్లోడు ఉన్నాడు అక్కడ. కావాలి నువ్వే నాకు. వద్దకిలా. నీతోనే. వద్దకిలా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ప్లీజ్ ఎన్నిసార్లు అఖిల. చెప్పాలి ఇక? ప్లీజ్ అఖిల. నా వైఫ్ ఉంది అక్కడ. అయినా సరే. వద్దకిలా. వద్దు. అయినా వద్దకిలా. సరే నువ్వు నాకు కావాలి. నీతోటే నాకు సెక్స్ వద్దకిలా. చేయాలనిపిస్తుంది. ఎవరికి చేస్తున్నావు? నీకెందుకు? ఎవరు నేను చేస్తున్నారా చేస్తే? రవి? ఎవరిని పిలిపిద్దాం అనుకుంటున్నావు? చెప్పు, ఎవరికి చెప్దాం అనుకుంటున్నావు? నేను ఎవరికేం ఆ? చేసుకుంటాను? ఇవ్వు ఫోన్ ఇవ్వు ఒకసారి. ఫోన్ నేను ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు ఫోన్. నేను ఇవ్వను. ఫోన్ ఇవ్వని చెప్పినగా. నేను ఇవ్వు నా ఫోను. ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు అని చెప్పిన. ఎవరు చేసి హలో పిలిపిద్దాం బ్రో. అనుకుంటున్నావు? ఇవ్వు ఫోన్ ఇవ్వు. ఎక్కడున్నారు? ఏం చాలా ఇబ్బంది పెడుతున్నాను. తొందరగా వచ్చేయండి బ్రో. వచ్చేయండి బ్రో. త్వరగా వచ్చేయండి. ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఫోన్ ఇవ్వు. ఇవ్వురా. ఫోన్ ఇవ్వు. ఎవరిని పిలిపిద్దాను? వస్తున్నారు. మీ బాగోదు మొత్తం ఇప్పుడు బయట పెడతారు. వస్తున్నారు. నాకు ఎవరికి పిలిపిస్తున్నావు నువ్వు? వస్తున్నారు. ఎవరికి ఎవరైతే నీకెందుకు వస్తున్నారు? చెప్పు, ఎవరిని పిలిపిస్తున్నారా? నేను ఎవరెవరు పిలుచుకున్నాను? ఎవరిని పిలుచుకున్నావు? వద్దకిలా. ఎవరిని పిలిపిస్తున్నావు నువ్వు? నేను ఎవరిని పిలుచుకున్నా? నీకెందుకు అట్లా? లే. ఎవరిని పిలిపిస్తున్నావు చెప్పు. ఎవరిని పిలిపిస్తున్నావు? చూడండి బ్రో ఏం చేస్తుంది. షర్ట్ మొత్తం తీసేస్తుంది బ్రో. ఎవరిని పిలిపిస్తున్నావు? ఎవరు? మీరెవరు? ఎవరు మీరు? మా మధ్యలోకి ఎందుకు వచ్చారు ఇప్పుడు మీకు? మేము 3 years back నుంచి కలుసుకుంటున్నాం. ఎందుకు వచ్చినావు? చూడండి బ్రో అసలు ఎందుకు వచ్చినావు? ఎందుకు కావాలైనా నీకు పెళ్లి చేసుకుంటావు ఆయనని? కావాలి నాకు. చెట్టు గుండెలు పెట్టుకో. తను నాకు కావాలి. ఎందుకు కావాలి? తను నాకంటే ఇష్టం కాబట్టి. ఇష్టం అయితే పెళ్లి చేసుకో ఆయన. పెళ్లి అయింది కదా. పెళ్ళైనా సరే ఆ. తను నాకు కావాలి. పెళ్లి అయినా సరే కావాలి. దేనికి పరంగా తను నాకే కావాలి. ఆహా. నేను ఒక్కడే కావాలా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు వద్దు, ఆయన కావాలి నాకు. ఆయననే కావాలా? పెళ్లి చేసుకుంటే పెళ్లి కాకముందు. మరి పెళ్లి చేసుకునేది చేసుకోవడం కదా. కుదరలేదు. చేసుకోవడం కుదరలేదు కాబట్టి అప్పుడు వద్దనుకున్నాను. ఇప్పుడు మధ్యలో కావాలనుకుంటున్నాను. అన్ని పనులు చేస్తున్నాడు, మరి ఎక్కడ వస్తుంది? అని అడిగా. మీరెవరు అసలు నేను చెప్పడానికి? ఏ రవి, ఏం చేద్దామని పిలిపించిన వీళ్ళకి? కొడుతున్నావు. ఏం చేపిద్దామని అరే పిలిపించిన తురే సకా వీళ్ళతోటి? మాట్లాడు, అర్థమవుతుందా? అరే తురే సకా మాట్లాడు, గుంజి బైరి కొడతా అంటున్నావు. అరే తురే అని చెప్పేసి చెప్పు, వీళ్ళతోటి నన్ను ఏమన్నా రేపు చేపిద్దామని పిలిచినవా? నిన్నే చేయాలి ఇక మేము. ఇక నిన్నే చేయాలి ఇక మేము. రక్షించుకోవడానికి పిలిచాను నేను. దేనికి? నాతో ఇంత ముందు కలిసి ఉన్నావు కదరా? అది నా ఇష్టం పూర్వం కలవలేదే అట్లా. ఆ. మరి ఇప్పుడు బలవంత పెట్టడం నేను కలిసాను. ఎవరు? ఫోన్ ఏది? ఇదేనా ఫోను? అదే బ్రో. ఇదేనా? పల్లెంగుతున్నా ఫోన్. జర్ పలగొట్టనా? ఫోన్ ఇవ్వండి, పలగొట్టు. ఇవ్వండి. ఫోన్ నా పలగొట్టు. ఫోన్ పలకొట్టాల్సిన మీరెవరు? ఫోన్ పలగొట్టేసి. మీరెవరు అసలు? మేము ఎవరమ్మా? మ్మ్. మీరు ఆయన ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? తను నాకు కావాలి. అయితే తను కావాల్సిన వాడు. అయితే బ్లాక్ మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్ నేను చేయలేదు. మర్యాద చెప్పి చూసిన. తను నా మాట వినలేదు. ఆ, తను నా మాట వినలేదు కాబట్టి ఆ. నేను రమ్మంటే పలానా ప్లేస్ రా అంటే వచ్చిన. ఇది చేపిద్దామని తీసుకొచ్చిన. వీళ్ళతో ఏం చేపిద్దామని తీసుకొచ్చినారా? నేను రక్షించుకోవడానికి పిలిచాను. ఏం చెప్పిస్తామంటే ఏం చేయాలి మేము? ఏం చేయాలి? ఏమైనా చేయాలా? ప్లాన్ వేసినావరా నా మీద? మరి నువ్వు ఎలా చేస్తున్నావు? మరి నాకు పెళ్ళైందని చెప్తున్నా, నన్ను వదిలిపెడుతున్నావు. పెద్ద ప్లాన్ వేసి ఇక్కడ పిలిపించినావా నువ్వు నీ ప్లేస్ కి?
నా ప్లేస్ చెప్పురా అసలు వీళ్ళెవర్రా? వీళ్ళు నన్ను అడుగుతున్నారు. నిన్ను రాకుంటే మరి ఎందుకైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? వాడు నాకు కావాలి. నువ్వు పెళ్లి చేసుకో. వాడు నాకు కావాలి. మీరెవర్రా మధ్యలో మాట్లాడడానికి? మాట్లాడుతున్నాయిందా? బైరీ కొడతా చెప్పండి. బైరీ కొడితే చెప్పిద్దామని పిలిచినారు వీరు నన్ను. చెయ్యి అయ్యకు చెప్పు. చెయ్యి అయ్యకుండా మాట్లాడు, అర్థమవుతుందా? ఎందుకు చెయ్యని ప్రశ్న ఆయన మీద ఎవరా మీరు మాట్లాడుతున్నారు మధ్యలో? మీకేం అవసరం? అసలు మీకేం అవసరం రా అంటున్నా నేను. చెప్పండి. నీకేం అవసరం మీదికి రావడానికి? నాకు తను కావాలి. పెళ్లి చేసుకోమని అతన్ని చేసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదు? తనకు ఆల్రెడీ అయిపోయింది కదా. మళ్ళీ పెళ్ళి అయిందని తెలిసి అయినా మళ్ళీ కానీ పీకనే ఆయన ఎంబడి పడుతున్నా అయినా కానీ కావాలి. పీకనే పడుతున్నా ఆయన అయినా ఎంబడియా? కానీ కావాలి. నీకు కొట్టేదాకా చూసుకోక అర్థమవుతుందా? ఎందుకు పడుతున్నావు మళ్ళీ ఆయన ఎంబడి? ఎందుకు పడుతున్నావు? నాకు ఇష్టం. పెళ్ళి అయింది కదా మళ్ళీ ఎందుకు నాకు పడుతున్నావు ఎంబడి? ఇష్టం. ఇష్టమైతే ముందు ఉండాలి మరి. ఎందుకు కొట్టలేసినావు ముందు మరి ఆయనని? పెళ్లి పరిస్థితులు బాగాలేక చేసుకున్నావు. వదిలేసుకున్నా. పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయా ఇప్పుడు? డైలీ కావాలంటది బ్రో. పెళ్లి కాకముందు నాకు డైలీ కావాలని చెప్తుంది బ్రో. ఏం కావాలి డైలీ? నీకు అసలు ఏమనుకుంటున్నా? మనిషి అనుకుంటున్నా మెషిన్ అనుకుంటున్నా డైలీ చేయనీకే? తనంటే నాకు ఇష్టం కాబట్టి అన్నా. ఏమి ఇష్టం? ఇష్టమైతే అదేమంటే నా పిల్లలు చేస్తామంటుంది బ్రో. ఇష్టమైతే ఏంది? కావాలి అంతే నాకు. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వేరే ఈయననే వాళ్ళు ఎందుకు? ఒక్కర్లేదు. ఆ. వాడే కావాలి నాకు. ఈయననే కావాలి. ఇప్పుడు నీది ఏంది? నీ ఫైనల్ నీకు డిసిజన్ ఆయన ఏంటి? నచ్చింది. నీకైనా సెక్స్ కోసం కావాలి అంతేనా? అంతే. అంతే. చూడండి బ్రో, నా వైఫ్ కూడా చచ్చిపోవాలంటుంది. నా వైఫ్ పోయినా పర్లేదు అంట. పిల్లలు ఏం కావాలి? ఆయన పిల్లలు ఏం కావాలి? వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు కదా. నాకు ఏమున్నారు కేవలం వాళ్ళకి? తన నుంచి ఏం వద్దు. ఆ. సెక్స్ పూర్వంగా నాకు కావాలి అంతే. అంటే అప్పటి వాడు వరకు నాకు ఫొటోస్ కావాలి. పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాం. లవర్ ఉన్నాడేమో. ఉన్నా గానీ మళ్ళీ నాకు తన మీద అంత లేదు. చేసుకో. పెళ్లి తన మీద అంత లేదు. రవి మీద మాత్రమే నాకు అంత ఉంది ప్రేమ. ఎందుకు నా మీద ఎందుకు అంత? ఎందుకు నీ లవర్ ఉన్నాడు కదా. Yes, back కలిసి ఉన్నాం కదా. ఎందుకైనా చిన్న ఉండేది పెద్ద ఉంటుందా? ఏ మాటలు మంచిగా రాని. నీతో మాట్లాడు మంచిగా నువ్వు ఇష్టం మళ్ళీ ఆయన మాట్లాడిన బరాబర్ మాట్లాడుతుంది మరి. అవును. మాటలు మంచిగా రాని. రవి ఎందుకు కావాలి నీకు? రవి అంత మంచిగా చేసిండా రవి? మీరు ఇగో ఎందుకు మేము ఒక అందరూ ఆడమే, కలిసి మాట్లాడుతున్నారు? మేము ఒక ఆడదాన్ని మేము ఇజ్జత్ ఇచ్చి మాట్లాడాలి. ఎవరు కొడుతున్నాడు? ఎవరితో మాట్లాడిపిస్తున్నావు? చెయ్యి ఇయ్యకుండా మాట్లాడదాం. చెయ్యి ఇయ్య. చెయ్యి ఇయ్యకుండా మాట్లాడు, అర్థమవుతుందా? ఈమె ఇట్లా అయితే కదా అన్న? ఇట్లా అయితే ఇక బయట పెట్టాల్సింది. ఏమనుకుంటున్నావు? ఇగో ఇటు చూడు, ఇక్కడ కనిపిస్తున్నా మొత్తం. ఇటు చూడు లో మొత్తం రికార్డ్ అవుతుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావు రవితోని? అది అనిపిస్తుందా? కనిపిస్తుంది కెమెరా. ఎడిపోతురు ఎందుకు కొట్టనికి ఎడిపోతున్నా? కెమెరా పెట్టి ఏం చేద్దాం మేడం అనుకుంటున్నావు? అర్థమైందా? ఏం చేద్దాం? కెమెరా మీరు ఆయన దగ్గర పోవడం లో మేడం కొంచెం ఇక్కడ కనిపిస్తుందా? మీరు ముఖం మీద పెడతా కెమెరా పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏయ్ ఇక్కడ చూడు ఫస్ట్. కెమెరా సెక్స్ పూర్వమే కదా ఇక్కడ తీసుకొచ్చిన సెక్స్ చేస్తే కనపడదు కెమెరా. మేడం మరి నువ్వు చేసేయన్ని నీకు బయట పెట్టాను కదా. నువ్వు చేసేది బయట పెట్టాను కదా. బయట పెట్టాను నువ్వు చేసేయన్ని. సెక్స్ తీసేది కూడా కనపడుతుంది కదా. అవును కనపడుతుంది. అంటే నువ్వు తీసింది నువ్వు తీసుకున్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఏం లేదా? అంటే ఇదంతా తీసి వీడియో తీసి నన్ను బయట అవును. పెట్టాను. నీలాంటి సొసైటీ బయట పెట్టాలి కదా. నీలాంటి బయట సొసైటీ తెలియాలి కదా. నీలాంటి ఉన్నాయని నమ్మి ఇప్పుడే కదా వచ్చింది. నువ్వు చెయ్యి చెయ్యి ఏయ్ చెయ్యి అర్థమైందా? నేను ఇది మొత్తం ఇది పోతుందన్న ఇది. ఆ? ఆమె దూరం పెట్టామే. ఆ? దూరం పెట్టి ఆయన దగ్గర రాయేమో. ఆ? ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం ఏంది నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమంటావు? అప్పటి నుంచి ఏమంటావు? ఇప్పుడు చెప్పు. ఆ? దయచేసి కెమెరా బయట వీడియోస్ అన్ని పెట్టకండి బ్రో. ఆ? పెట్టకండి. ఇది పట్టుకో అన్న, ఇది పట్టుకో. ఇది పట్టుకో, కెమెరా పట్టుకో. ఇది ఏమంటావు? అమ్మాయి వీడియోస్ అవన్నీ అమ్మాయి అనుకుంటుంటే ఆ? ఏంది? మన టీమ్మేట్స్ తీసినవన్నీ ఆ. దయచేసి బయట పెట్టకండి బ్రో. నేను బయట పెడతాను. అమ్మాయి టీమ్మేట్స్ ఇటు రా బ్రో, ఇటు రా. అమ్మాయి ఏమని చెప్పి చేయలేదు. బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నువ్వు? ఏమని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది? డైలీ సెక్స్ కావాలంటుంది. ఆ, సరే. ఫొటోస్ తీసి మా ఆవిడ పెడతామని చెప్తుంది. ఫోన్ ఏది? డైలీ. ఫోన్ ఏది? ఫోన్ ఏడా దాచిపెట్టినా ఏమిది? అది ఎవరిష్టం? పైన పడేసినావా? చలో ఉండాలి. ఫోన్ ఇయ్యాము. ఈ వీడియో ఉంది కదా మొత్తం రికార్డ్ అవుతుంది. నువ్వు ఆయనతో వచ్చినప్పటి నుంచి ఏం చేసినావు, ఏ విధంగా మాట్లాడినావు అంతా రికార్డ్ అయింది. తీసుకొని ఇదంతా యూట్యూబ్లో పెట్టి నీ ఇజ్జత్ మొత్తం తీస్తాం. అర్థమవుతుందా? తీయకండి బ్రో. ఆ? డిలీట్ చేయండి బ్రో. ఆ? ఎందుకు డిలీట్ చేయాలి? ఎందుకు డిలీట్ చేయాలి? ఎందుకు డిలీట్ చేయాలి? నువ్వు డిలీట్ చేయమంటే డిలీట్ చేసినావు. ఆయన డిలీట్ చేస్తాం మేము. సరే మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ నీకు బ్లాక్మెయిల్ చేస్తాం. ఆయన చేసినట్టే. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నాకేం చేయండి. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? చేయకండి. ఏం చేద్దాం పరువు అనుకుంటున్నావు? తీయకండి.
కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, ఇట్లా ఈయనని హింస పెడుతున్నావు, ఇట్లా సెక్షువల్ హారాస్మెంట్ చేస్తున్నావు అబ్బాయిని అని చెప్పేసి ఏమొద్దు బ్రో. ఆ? పోలీస్ కంప్లైంట్ పెడతాం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా, పోలీసు వాళ్ళతో మాట్లాడు సరేనా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. సారీ బ్రో, వద్దు. ఏంది సారీ? అలా చేయబాకు బ్రో. ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టినావు నువ్వు? ఆయనకి ఇబ్బంది ఎందుకు పెట్టినావు? ఆయనకి ఇబ్బంది ఎందుకు పెట్టినావు? ఆయనకి ఇబ్బంది ఎందుకు పెట్టినావు? చెప్పు, సమాధానం చెప్పు, అడుగుతున్నా. ఇక నుంచి అంటే నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నీతో సెక్స్ చేయాలి. ఆయన పిల్లలు ఎటనో పోని, ఆయన పిల్లం ఎటనో పోని, అది ఎటనో పోని. ఇక నుంచి నేను ఎప్పుడు నీకు వంతు అనిపిస్తే అంతో పోతావు. నేను మళ్ళీ ఎవరికైనా ఈయన ఇలా దగ్గరకు చేయను. మళ్ళీ నీకు అంత అనిపిస్తే మళ్ళీ ఆయన ఎందుకు కొట్టలే? ఆయన ఎందుకు మోసం చేసినావు 3 సంవత్సరాల బ్యాక్? మోసం ఏం చేయలేదు బ్రో, తను నాకు కావాలనిపించింది. 3 సంవత్సరాల బ్యాక్ నీకు ఆయన బ్రేకప్ కావడానికి రీజన్ ఏంది? నువ్వు వేరొంతో తిరిగినందుకే కదా ఆయన బ్రేకప్ చేసుకుంటూ. అడిగితే ఏం చెప్పినావు నువ్వు? అడిగితే ఏమన్నావు? నా ఇష్టం ఓన్తోనే తిరుగుతానన్ను. మళ్ళీ ఆ రోజు ఆ మాట అనకపోతే ఈరోజు నీతో చేసేటోడు కదా, నువ్వు అనుకున్నట్టే నీతో ఉండేటోడు కదా. తప్పేంది బ్రో, ఈ వీడియో దయచేసి బయట పెట్టకండి. లేదమ్మా, నువ్వు డ్రోన్ వస్తుంది ఇప్పుడు ఇంతవరకు అరే తురే అదే అని చెప్పేసి అన్నావు కదా, నువ్వు ఏ రూబాబ్తో మాట్లాడినావు అదే రూబాబ్తో మాట్లాడి ఇప్పుడు కూడా అర్థమవుతుంది. సారీ బ్రో, కెమెరా ఉంది. సారీ బ్రో, చేయకండి బ్రో. ఎన్ని సారీ చెప్పినా ఎన్ని ఏం చెప్పినా నువ్వు ఆయనకి చెప్పు, మాకు కాదు, అర్థమవుతుందా? నువ్వు Sorry. ఇంకొకసారి సారీ. నేను నమ్మని నువ్వు వద్దు. నేను- వెళ్ళిపో, నా చేయి పట్టుకోకు నువ్వు. Sorry. వద్దు. Sorry. నా చేయి పట్టుకో. నీ ఫొటోస్ ఇంకెళ్ళలో ఉన్నాయి, ఫొటోస్ ఇంకెళ్ళలో అందులో మాత్రమే ఉన్నాయి, అందులో మాత్రమే ఉంది, ఇంకా వేరే దగ్గర ఏడో ఇంకా వేరే దగ్గర ఏం లేదు. వేరే దగ్గర ఏమైనా నుండి ఉన్నాయి బ్రో, వేరే వాళ్ళ ఫోన్ లో కూడా ఉన్నాయి బ్రో. లేవు. చెప్పావు ఆ రోజు నువ్వు వేరే అది ఫోన్ కూడా లో delete పెట్టావు. చేయించేశాను. సరే నా సరే ఉంటే ఫోన్లోనే ఉంటే మెమరీ కార్డు కూడా పెట్టించింది బ్రో తను. నా ఫోన్ లోనే ఉంటున్నాయి. సరే ఎవరి ఉంటే ఫోన్లో ఇదిగో, లేవు. ఉంటే నీ ఏదైనా ఎక్కువ భద్రంగా దాచుకో, అలా పిల్లలకి పంపించుకో. అతను ఏంది ఏమనేది వీడియో ద్వారా అలా పిల్లలకి మేము చూపించేస్తాం, మేము చెప్పేస్తాం. నువ్వు ఏం పంపించినా ఆయనకి ఏం ఫరక్ పడదు. నీకు ఆయనకి సేవ్ చేయడానికి మేము ఉన్నాం. నిన్ను లోపల నొప్పియడానికి అయితే బరాబర్ ఈ వీడియో అయితే అవసరం అవుతుంది, పక్కా ఈ వీడియో అయితే పెడతాండి. అలా చేయకండి బ్రో. కేసు పెట్టేసి నేను పంపించమంటావు లోపలికి, లేదా ఫోటోస్ డిలీట్ చేస్తావా? లేదా ఎన్ని ఫోటోస్ ఉన్నాయి, ఎన్ని ఎక్కడ అప్లోడ్ చేసి చెప్పు. ఎక్కడ లేవు నా నేను ఫోన్ ఈజీగా లోనే. ఇస్తాను, మొత్తం అంతా రిజిస్టర్ చేసినట్టు మొత్తం అంతా తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ అప్లోడ్ చేసిన ఎడిట్ నా ఫోన్ లోనే ఉన్నాయి, అవన్నీ డిలీట్ కెమెరా చేస్తాను. చూసి మాట్లాడతలేదు, చూసినావా? కెమెరా సైడ్ జూలో కూడా చూస్తలేదు ఈమె. కెమెరా సైడ్ వద్దు బ్రో, అలా చేయకండి బ్రో, కరువు తీయకండి బ్రో. కలవ తీయకండి అంటే నువ్వు చేసేది ఏందమ్మా? నువ్వు మళ్ళా నువ్వు చేసేది మంచి పనా చెప్పు? ఒక పెళ్ళైన పట్టుకొని ఇట్లా చేయడం మంచి పనా చెప్పు? నువ్వే తను నాకు కావాలనిపించింది కాబట్టి అలా చేశాను. కావాలనిపించింది కాబట్టి అట్లా చేసినావు. ఆహా, అంటే ఎవరు కావాలంటే అప్లై చేస్తావు. ఎవరు కావాలనిపిస్తే కాదు, తను కావాలనిపించింది. అంటే అంతగానం ఎందుకు రేగిపోతున్నారు? అంటే అంతగానము ఆయన మీద ఎందుకు అంత ఆశ పెట్టుకున్నారు? తనంటే నాకు ఇష్టం కాబట్టి బ్రో. తనంటే మీకు ఇష్టం, పెళ్ళైనాక గుర్తుకొచ్చింది ఆ ఇష్టం అనేది. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, బాయ్ ఫ్రెండ్ ఇష్టం కదా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో కదా ఇప్పుడు తనంత ఇష్టం ప్రస్తుతం. లేదు బ్రో. ఆహా, ఈ అవ్వ. ఏ ఊసరవెల్లి. వీడియో పెట్టేసేద్దామని లైట్ తీసుకో బ్రో, నీకు ఇంకేం లైట్ నీకు ఏం కాదు తీసుకో. bro. మేము వీడియో మాత్రం మేము రిలీజ్ చేసేస్తాం, బయట పెడుతున్నాము. నేను ఏమని- వీడియో వద్దు, పంపిస్తా. వద్దు bro. సపోజ్ ఆమె పంపించింది ఆయన అనుకో. sorry Sorry చెప్పు, bro. ఆయన Sorry sorry రవి, చెప్పు, ఆయన నేను నువ్వు ఏం delete చెప్పుకుంటావో చేస్తాను. చెప్పుకో, అర్థమవుతుందా? ఫోన్లో photos అన్ని పోలీస్ delete చేస్తాను. స్టేషన్ లో కేసు పెట్టు, తీసుకెళ్దాం, అయిపోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. తీసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు. వద్దు రవి. ఊగే ఈమె తమాషా, ఆమె చూడు, మేము తీసుకెళ్తాం, మేము ఆమె ఏదో ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. కూడా తీసుకెళ్తాం. అనిపిస్తలేదు నాకు. పట్టుకోకు నన్ను. నేను నీకు చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్న నాకు. తను పట్టుకోకు నువ్వు. వద్దు నాడు, రవి. నాడు, నాడు. 3 years అన్న, కలిసి అన్న, ఉన్నాం ఫోన్ కదా. చేద్దాం. కేసు పెడదామా? 3 years కలిసి ఉన్నాం కదా రవి. ఆహా, లేదు. అలా చేయకండి, అలా చేయకు రవి. ఫోన్ తీసేసుకొని మనం ఆ ఫోన్ తీసేసుకున్నాము, ఆ ఫోన్ తీసేసుకొని ఈ వీడియోతోని ఈమె మీద కేసు పాస్వర్డ్ పెడదాం. చెప్తావా? నేను పాస్వర్డ్ చెప్పు, ఫోన్ ఏంది పాస్వర్డ్ ఏముంది ఫోన్ వద్దు బ్రో. పాస్వర్డ్ చెప్తావా లేకుంటే నేను తీయను పాస్వర్డ్? మేము తీస్తాం, మేము ఎట్లానే తీస్తాం కానీ అన్న పాస్వర్డ్ అసలు వినేది లేదు బ్రో. కేసు పెడతావా? పెడదాం బ్రో. పెడతావుగా? పెడతాం. ఫోన్ తీసుకో. ఇంకెక్కువ ఏం మాట్లాడలేదు, కట్ చేసుకో. ఫోన్ కేసు పెడతా అన్నాడుగా, చల్ కట్ చేసుకో.